and puja went on very well. And this area belongs to my mom. My mom was a resident of Khairtabad. All her childhood was in Khairtabad. So I came here and we did prayers as a family. And we prayed for one and all, for the well-being of one and all. విఘ్నాలు హరించే విఘ్నేశ్వరునికి ఈరోజు ఘనంగా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తొలి పూజలు అందుకున్నారు. స్వామి అందరి జీవితాలలో కూడా ఉన్న ఆటంకాలను తొలగించి సంవత్సరం అంతా కూడా అందరు సుఖశాంతులతో ఉండేటట్టు ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న వారికి ఆ స్వామి శక్తినిచ్చి ప్రజలకు మంచి సేవ అందించేటట్టు ఆటంకాలన్నీ వాళ్ళ దారిలో వచ్చేటవన్నీ తొలగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతూ అందరూ కూడా బాగుండాలని, గణేశుడు విఘ్నాలన్నీ హరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అందరికీ వినాయక శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈరోజు సప్తమద శక్తి గణపతి 70 అడుగులు 70 సంవత్సరాలు ఇది. మరి ముఖ్యంగా ఈ గణేశుల కమిటీకి అధ్యక్షుడు అయితే దానం నాయన గారు, మరి చైర్మన్ రాజ్ కుమార్ గారు, మా కమిషనర్ గారు పోలీసుల సూచనల మేరకు ఇలాంటి భక్తులు ఇలాంటి అవసరం నిలవకుండా మేము వాళ్ళకుండి కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చే హ్యాండిక్యాప్డ్స్ కానీ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి సపరేట్గా మా వాలంటీర్ తీసుకొచ్చి దర్శనం చేయించి పంపించేటట్టు మాకు ఒక కరెక్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇప్పుడు జనాలు చాలా పబ్లిక్ ఎంతసేపు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సీఎం గారు వచ్చిపోయారండి. సీఎం గారు వచ్చిపోయి ఇప్పుడు గవర్నర్ గారు వస్తారండి. గవర్నర్ తర్వాత పోలీసు వాళ్ళ కంట్రోల్లో వాలంటీర్ కంట్రోల్కి వెళ్ళిపోతాం అంతా. ఎందుకంటే ఇప్పుడు పొద్దు నుంచి సీఎం గారు వస్తారని చెప్పి పోలీసు వాళ్ళంతా బిజీగా ఉండే ఇంకా కొద్దిసేపు సెట్ అయిపోతాను మొత్తం. ఆల్రెడీ మా వాలంటీర్స్ అందరూ కూడా 300 మంది వాలంటీర్స్ రండి. 3 గ్రూప్స్ ఒక 100 మంది ఉంటారండి. ఇక్కడ ఈ ఖైరతాబాద్ గణేష్ అనేది గత 70 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇక్కడ వచ్చే జనాలకి కానీ భక్తులకు కానీ ఏ ఆటంకాలు లేకుండా అందరూ మంచిగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రతిసారి ఎంత అరేంజ్మెంట్స్ చేసినా భక్తులు మాత్రం ఎక్కువ అయిపోతూనే ఉన్నారు. కాకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. దర్శనం అయితే అందరికీ అవుతుంది. ప్రతి ఇయర్ వస్తుంది. 4 years అవుతుంది. ఏమి ఇబ్బంది లేదు, అంత బాగుంది. రష్ ఉన్నా సరే దేవుని దగ్గరకు వచ్చినాం కాబట్టి ఏం కాదు. నియర్ బై 40 minutes నుంచి వెయిట్ చేస్తున్నామండి లైన్లో. ఇంకా ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకుందామని చెప్పేసి వచ్చాము. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ద వ్యూవర్స్. శుభాకాంక్షలు. దయచేసి భక్తులు రష్ ఉంది కాబట్టి మొక్కి దూరం నుంచి మొక్కి వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉన్నాము. కుకట్పల్లి మేము 1 hour నుంచి. బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈ ఇయరే బాగుంది పెద్ద, కానీ లాస్ట్ టైం కన్నా ఈ టైమే రష్ ఎక్కువ ఉంది. మేము హైటెక్ సిటీ నుండి వస్తున్నాం సార్. ఎవ్రీ ఇయర్ వస్తాం వినాయక చవితి రోజు ఖైరతాబాద్ దర్శనం చేసుకోవడానికి. సో ఈ ఇయర్ కూడా వచ్చాం. చాలా రష్గా ఉంది, బట్ ఫైనలీ దర్శనం అయింది. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఈ ఇయర్ కొంచెం రష్ ఎక్కువ ఉంది. అసలు ఆ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ ఏం లేదు, వినాయకుడి దయ వల్ల. పోయినసారి కన్నా బాగుంది, చాలా సంతోషంగా ఉంది.